ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయిరత్న శ్రీ భీమినేని వంశీకిరణ్ గారికి, అలాగే మహాలక్ష్మి మెడిటేషన్ ని ఇంత చక్కగా రన్ చేస్తూ మనందరికీ జ్ఞానాన్ని పంచుతున్న మన భారతి మేడం కు, అలాగే వింటున్న భగవత్ స్వరూపులైన మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు భగవద్గీతను నేర్పించిన నందిని గారికి, కుమారస్వామి గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనం భగవద్గీతలోని పంచమోధ్యాయం నేర్చుకోబోతున్నాం. అంటే 5వ అధ్యాయము, కర్మ సన్యాస యోగము. లాస్ట్ అధ్యాయంలోనేమో కర్మల్ని ఎలా చెయ్యాలి, జ్ఞానంతో ఎలా విడిచిపెట్టాలి అనేది చూసాము. ఇందులోనేమో కర్మల్ని చేస్తూ సన్యాసం గొప్పదా, కర్మలు గొప్పవా అనేది తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇందులో మనం ఇంకా ఏం తెలుసుకుంటామంటే, కర్మని ఎలా చేయాలి, ఎలా విడిచిపెట్టాలి, పనినే ఎలా దైవంగా భావించాలి, సాధనని సులభంగా ఎలా చెయ్యాలి, అలాగే పరమేశ్వరుడు ఎవరి కర్మలకు కారణమవుతాడు, అవడా అసలు మనం చేసే ప్రతి పనికి ఆయన సాక్షిభూతంగా చూస్తాడా, లేదంటే కారణం ఉందా ఆయనకి, ఆయన మన కర్మల్లో ఇన్వాల్వ్ అవుతారా, ఇన్వాల్వ్ అవ్వరా, అలాగే సమదృష్టితో అందరినీ చూడటం ఎలా అనేది మనం ఇందులో తెలుసుకోబోతున్నాం అనమాట. ముందుగా అర్జున ఉవాచ. అంటే ఉవాచ అంటే చెప్పటం గాని అడగటం కానీ ఉవాచ అంటారు మాస్టర్స్. అర్జున్ అడుగుతున్నాడు ఏమని అంటే, సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి ఏ శ్రేయ ఏతి యోరేకం తన్మే బ్రూహి మనిశ్చితం. అంటే కొన్ని పనులు వృత్తి ధర్మంతో చేసే ఉంటాయి. అలాగే నీవు చేసే పనిని దైవంగా భావించాలా, లేకపోతే నేను సన్యాసం తీసుకొని సాధన చేసుకోవడం ఉత్తమమా అని అడుగుతున్నాడు అనమాట. అంటే మనం ఏ పనైతే చేస్తామో దాన్నే దైవంగా భావించాలా, లేదు అంటే నేను ఇవన్నీ వదిలేసి ఎక్కడన్నా హిమాలయాస్కి వెళ్ళి సాధన చేస్తూ ఉండటం మంచిదా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అంటే ఈయనకి యుద్ధం చెయ్యాలా వద్దనేది డౌట్ కదా. అందుకని నేను సాధన చేసుకున్నా, ఇవన్నీ వదిలేసి, యుద్ధాన్ని వదిలేసి, లేకపోతే ఈ యుద్ధాన్నే నేను ధర్మంగా తీసుకొని దైవంగా తీసుకొని యుద్ధం చేయనా అని ఇక్కడ అర్జునుడి ఉద్దేశం అనమాట. పరమాత్ముడు ఏం చెప్తుందో అందాం. శ్రీ భగవాన్ ఉవాచ. సన్యాసః కర్మ యోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే, రెండు గొప్పవే, కానీ కర్మయోగము శ్రేష్టమైంది. అన్ని విడిచిపెట్టండి. అన్ని విడిచిపెట్టేసి హిమాలయాస్కి వెళ్ళి సాధన చేసినంత మాత్రాన మనకి ఎటువంటిది ఆ అంటే యోగాన్ని మనం ఏమీ తీసుకోలేము. కానీ మనం పని చేస్తూనే దాన్నే దైవంగా భావిస్తే ఆ యోగాన్ని మనం గమనిస్తూ ఉంటే అది మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా అంటే దాని గురించి చాలా వివరణ ఇచ్చారు, చూద్దాం. జ్ఞాయ నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే సాంఖ్యయోగో పృథక్ బాలః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఇవి 3-4 శ్లోకాలు అన్నమాట. ఇందులో ఏం చెప్తున్నారంటే, సాంఖ్యయోగులు, కర్మయోగులు. సాంఖ్యయోగులు అంటే సాధన చేసేవాళ్ళు, అన్ని విడిచిపెట్టి ఆ అదే హిమాలయాస్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి సాధన చేసేవాళ్ళు. అలాగే కర్మయోగులు అంటే మనం రోజు ఇంట్లో చేసే కర్మలు అన్నమాట, పనులు. ఆ యోగులు వేరు వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. అంటే అవి వేరువేరుగా ఉంటాయి, మీరు ఇంట్లో కర్మలు చేసుకుంటూ కూర్చుంటే మీకు వేరే ఫలితాన్ని ఇస్తాయి, అక్కడ సాధన చేస్తే గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పేవాళ్ళు మూర్ఖులు. అలా కాదు, ఏది చేసినా ఒకటే. ఇంకా కర్మయోగమే ఇంకా దాని మించి సాంఖ్యయోగం కంటే శ్రేష్టమైంది అని చెప్తున్నారు అనమాట. ఆ రెండిట్లో ఏ ఒక్కదానైనా బాగుగా ఆచరించినా వాడు ఆ రెండిటిని ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. రెండింటిని ఏదైనా సరే, ఏదైతే నిష్టగా చేస్తారో, తృప్తిగా చేస్తారో దాంట్లో పరమాత్మని పొందుతారు అని చెప్తున్నారు అనమాట. అంటే పనినే దైవంగా, కర్మని తప్పకుండా మనం ఆచరించాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మన వంశీ సారు. ఇది విన్న తర్వాత నేనైతే చాలా రియలైజ్ అయ్యాను అనమాట. ఏంటి అంటే, ఒక రాజుగారు ఉంటారు, ఆయన పుట్టినరోజు అనమాట. ఇంకా రాజుల పుట్టినరోజులంటే చుట్టుపక్కల ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి చాలా ఘనంగా చేస్తారనమాట. పంచభక్ష పరవాన్నాలు పెడతారు, చక్కగా అందరినీ పిలుస్తారు. అలాగే ఆ ఊరందరినీ పిలుస్తారు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా పుట్టినరోజున వస్తారనమాట. అయితే ఒక పండితుడు, బ్రాహ్మణుడు ఏం చేస్తారనమాట, ఆయన గంగా నది ఉంటుంది, ఒడ్డున వెళ్ళి స్నానం చేసి ఆ ఒడ్డు దగ్గరకు వచ్చి పైన కాళ్ళు చేతులు ఇలా నిమురుకుంటూ ఉంటుంటే అక్కడ చెప్పులు కుట్టే అతను కనిపిస్తారనమాట. ఆ చెప్పులు కుట్టే అతన్ని కూడా అడుగుతాడు,
నువ్వు కూడా వచ్చి చక్కగా అక్కడ భోజనం చేయొచ్చు కదా! అక్కడ చక్కగా భోజనాలు పెడుతున్నారు రాజుగారు. మళ్ళీ మనకు అలాంటి భోజనం మనం చేసుకోలేము కదా! అవి రా అని అడుగుతాడనమాట. లేదు లేదు స్వామి నాకు చాలా పని ఉంది. నేను రాలేను అని అంటాడనమాట. ఈ పండితుడికి కొంచెం లోపల అసూయొస్తుంది. ఎందుకు అంటే నేనింత పండితుడిని, బ్రాహ్మణుడినే అన్నీ వదులుకొని ఇక్కడికొస్తే నువ్వు చెప్పులు కుట్టేవాడివి రాడానికి ఏమి అని కొంచెం ఆయనకి అహంకారం, అసూయ లోపలొస్తుందనమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట చెప్పులు కుట్టే అతను. ఏంటి అంటే, "స్వామి ఇక్కడికి చెప్పులు కుట్టేవాళ్ళు నేనొక్కడినే ఉన్నాను. చాలా మంది రాజుగారి పుట్టినరోజుకి వేడుకల్లో పాల్గొనటానికి వచ్చిన వాళ్ళు నాకు చెప్పులు కుట్టమని ఇచ్చెళ్లారు. ఇప్పుడు నేను ఆ చెప్పులు గనక కుట్టకపోతే వాళ్ళందరూ అసంతృప్తి చెందుతారు. నన్నెంతో నమ్మి వాళ్ళందరూ ఇచ్చిపోయారు. నేనక్కడ భోజనానికొస్తే వాళ్ళ చెప్పులు ఎవరు కుట్టలేరు కదా! తర్వాత వాళ్ళు ఎండలో వెళ్ళాల్సొస్తుంది బయటికి కాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకే నేను రాను" అని అంటాడనమాట. సరేలే అయితే నేను పోతున్నా అని చెప్పి ఆయన పండితుడు బయలుదేరుతూ మళ్ళీ అడుగుతాడనమాట. అప్పట్లో ఏంటంటే రాజుగారు పుట్టినరోజు అంటే ఎవరికి ఎంత తోస్తే అంత కానుకలు ఇచ్చేవాళ్ళనమాట. పొలాలు పండితే వాళ్ళ వరి, బియ్యం ఇవ్వడమో లేకపోతే ఆళ్ళకేది ఇవ్వాలనిపిస్తే అది ఉన్నది ఇచ్చేవారు. అయితే ఈయనేం చేస్తాడు, ఆ చెప్పులు కుట్టే అతని దగ్గర ఎప్పుడు నీళ్ళు ఓ పక్కన ఉంటాయి కదా! అంటే చెప్పులు కుట్టేటప్పుడు తడి కుడుతుంటారు. అంటే అవి మెత్తబడటానికి. అయితే ఆయనేం చేస్తాడనమాట ఆ నీళ్ళ తొట్టిలో చేయి పెట్టి, "అమ్మా గంగమ్మ తల్లి ఇవాళ రాజుగారు పుట్టినరోజు కానుకివ్వాలి. ఏదైనా కానుకివ్వమ్మా" అని అడుగుతాడనమాట. వెంటనే ఆయన చేతికి ఒక వెండి కంకణం వస్తుంది. అది ఆ పండితుడికిచ్చి, "నా తరపున ఇది రాజుగారికి ఇవ్వండి" అని చెప్పి ఇస్తాడనమాట. ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిన ఈ బ్రాహ్మణుడు అక్కడికెళ్ళంగానే ఆ కంకణం చూసి, "అబ్బో! ఇది నేనే ఇచ్చానని చెప్పుకుందాం" అని చెప్పి ఆ రాజుగారి కంకణం ఇచ్చి, "నేనే చేయించాను" అని చెప్తాడు. కానీ రాజులేంటి గొప్పవాళ్ళు కదా! వాళ్ళకి తెలియని మేధావులు కదా! వాళ్ళన్నీ తెలిసుంటాయి. ఆయన గుర్తుపట్టేస్తాడు ఆ కంకణం చూసి. ఈ భూలోకంలో చేత కాదిది. ఈ డిజైన్ అంతా కూడా దైవలోకం నుంచి వచ్చిన డిజైన్ లాగా ఉంది. బంగారం కూడా చాలా బావుంది. నిజం చెప్పు అంటాడన్నమాట. నిజం చెప్పు అంటే, లేదు లేదు రాజుగారు నేను చాలా నెలలు కష్టపడి దగ్గరుండి ఈ కంకణాన్ని చేయించాను అంటాడు. అయితే ఆయనకు డౌటొచ్చి సరే ఈయనని పరీక్షిద్దాం అనుకోని అంటాడు గదా! సరే ఇప్పుడు ఒక చేతికి తెచ్చావు గదా! ఇంకో చేతికి గూడా తీసుకురాపో చేయించుకొనెళ్ళి అంటాడన్నమాట. లేకపోతే నీ శిరస్సుని ఖండిస్తానని చెప్తాడు. ఇంక ఈయన భయంతో వణుక్కుంటూ మళ్ళీ ఆ చెప్పులు కుట్టే అతని దగ్గరకొచ్చి అడుగుతాడనమాట. ఆహ్, "ఇందాక నేను ఇలా క్షమించు నన్ను. నువ్వు ఇవ్వమని చెప్పావు. కానీ అది అక్కడికెళ్ళిన తర్వాత ఇంత గొప్ప బహుమానం నేనిచ్చానని చెప్పుకుంటే బావుంటదని నేనే తెచ్చానని చెప్పాను. కానీ రాజుగారేమో ఇలా అంటున్నారు" అని అంటాడనమాట. "ఇంకోటి తెమ్మన్నారు" అని అంటాడు. అంటే సరేలే అని చెప్పి మళ్ళీ ఆయన గంగమ్మ తల్లికి దండం పెట్టుకుంటాడు. అమ్మా ఒకటి ఆయన అజ్ఞానంతోటో లేకపోతే ఆయన గుణం వల్ల అలా చేశాడు. కానీ చాలా మంచివాడు. ఇంకొక కంకణం ఇవ్వమ్మా ఇంకో చేతికి అని కళ్ళు మూసుకొని అడిగి దండం పెట్టుకుంటాడు. ఇంకొకటి ఇస్తుందావిడ. అది తీసుకెళ్ళి రాజుగారికిస్తాడు. ఇంకా రాజు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా! వెంటనే గుర్తుపట్టేస్తాడు. ఈ ఒక్క కంకణం చేయించడానికి నువ్వు చాలా నెలలు పట్టిందన్నావు కదా! ఇప్పుడు చెప్పిన వెంటనే ఎలా తెచ్చావు? నిజం చెప్పు. చెప్పకపోతే ఇంకా నీ శిరస్సుని ఖండిస్తాను అంటాడు. అప్పుడు ఇంకా రాజుగారి కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండి. గొప్పలకు పోయి నేనిలా చేశాను. అది ఇలా చెప్పులు కుట్టే అతనిచ్చాడు స్వామి అని జెప్పి రాజుగారికి చెప్తాడు. సరే నేను కూడా అతన్ని చూడాలనుకుంటున్నా. పద ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి అతని దగ్గరికి చెప్పులు కుట్టే అతని దగ్గరికొస్తారనమాట. రాజుగారు ఇంకా సాష్టాంగ నమస్కారం జేస్తారు ఆ చెప్పులు కుట్టాయనకి. "నీ దగ్గర ఇంత దైవము అనుగ్రహం నీకు చాలా ఉంది. చాలా గొప్పవాడివి నువ్వు. నీకొక రాజ్యాన్నిస్తాను. నువ్వుకొక ఊరిస్తాను. దాన్ని పరిపాలించుకుంటా ఉండు. రా" అని చెప్పి సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆ చెప్పులు కుట్టే అతను అస్సలు ఒప్పుకోడనమాట. "వద్దు స్వామి నా వృత్తి ఇదే. నేను చెప్పులు కుట్టుకుంటాను. మీరు విసిరేసే చెప్పుల్ని నేను దైవంగా భావించి ఎవరికి కుడుతున్నానో అనుకోవట్లేదు. ఆ చెప్పులన్నిటిని నారాయణుడు అంటే ఆ స్వామికే కుడుతున్నాననుకుంటున్నాను. ఆ స్వామే వేసుకుంటున్నారనుకుంటున్నాను. నాకు దైవము నేను ఏ రాజ్యాలు నాకొద్దు. నేను ఈ పనినే చేసుకుంటాను" అంటాడనమాట. అంటే పనినే దైవంగా మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు దేవుడే మన దగ్గరకొస్తాడు. మనము దేవుడి దగ్గరికి వెతుక్కుంటూ ఎళ్ళక్కర్లేదు అనేది ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి చెప్పే ఉద్దేశ్యం అన్నమాట. సో, ఇలా పనిని ఎప్పుడు గూడా దైవంగా భావించాలి. ఇంకెక్కడికో ఎళ్లి మనం సాధన చేస్తే అవసరం లేదు అనేది ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. నెక్స్ట్ యచ్చ యచ్చాంకైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యచ్చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖం మాప్తుమయో గతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పనిని విడిచిపెట్టొద్దన్నారు.
పనిని నిష్టగా చేయమని చెప్తున్నారు. పనినే దైవంగా భావించి చేయమన్నారు ఈ 2 శ్లోకాల్లో కూడా. అంటే ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలే దీంట్లో కూడా వస్తాయన్నమాట. ఎప్పుడు కూడా మనం పనిని విడిచిపెట్టొద్దు. దాన్నే దైవంగా భావించండి. నిష్టగా చెయ్యండి అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ 7వ శ్లోకం చూద్దాం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతి. అంటే ఇక్కడ మనస్సుని వశమునందుంచుకొనెను జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరింపుచున్ననో ఆ కర్మలను వానిని అంటవు. అంటే మనం తింటున్నా సరే, పడుకుంటున్నా సరే, ఏది చేసినా సర్వ ప్రాణులలో ఆత్మస్వరూపులు అని మనము తెలుసుకోగలిగిన వాడికి ఎలాంటి కర్మలు అంటవు అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ 8వ చూద్దాము. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యాన్ శృణ్వన్ శృశున్ జిశృన్ అశృణ్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రలపన్ విసృజన్ గృహునున్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అంటే మనం చూస్తున్నా, తింటున్నా, పడుకున్నా, ఈవెన్ క్లాస్ చెప్తున్నా, మీరందరూ వింటున్నా కానీ ఆ వినేలా చేసింది, చెప్పేలా చేసింది, మనం ఏ పని చేసినా కానీ ఆ పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు నాతో చేయిస్తున్నాడు అని మనం అనుకోవాలన్నమాట. ఈ భావాన్ని ఈ తాత్పర్యాన్ని మీరందరూ బట్టి పట్టేసేయండి మాస్టర్స్. ఎందుకంటే మనకి శ్లోకం రాకపోయినా కొంచెం కష్టంగా ఉంది కదా శ్లోకం పలకటం. మన తాత్పర్యాన్ని గుర్తు పెట్టుకుంటే చాలా భావాన్ని ఏంటి అంటే, ఏ పని చేయండి, చూడండి, సినిమా చూస్తున్నా ఆ పరమేశ్వరుడి వల్లే నేను చూస్తున్నాను, నడుస్తున్నాను, పడుకున్నాను, వంట చేస్తున్నాను, ఏది చేసినా ఆ ఈశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు అని మనం అనుకుంటే ఇంకా దానికంటే అద్భుతమైనది ఏదీ లేదు అని చెప్తున్నాడు అనమాట. దానికి అంటే ఎక్కడైనా ప్రతి దాంట్లో భగవంతుడు ఉంటాడు. నడిచే దాంట్లోనే కాదు, చూసే దాంట్లోనే కాదు, ప్రతి దాంట్లో మనం భగవంతుడు ఉంటాడు. ఆ హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. కర్మఫలం కూడా మనం ఎప్పుడు భగవతార్పణ చేయాలి. అంటే భగవంతుడికి మనం అప్పగించాలి మనం చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని. ప్రతి దగ్గర కూడా భగవంతుడు ఉన్నాడు, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. దీనికి సార్ ఇంకొక ఉదాహరణ చెప్పారు. అంటే కొంతమంది ఇంటికి వెళ్తే మనం చూడండి, కాళ్ళు పెట్టి పడుకుంటే ఆ ఫోటో ఉంది అనుకోండి, అబ్బా దేవుడు అటున్నాడు, కొంచెం కాలు ఇటు పక్కకు పెట్టుకోండి అంటూ అని కొంచెం సలహాలు ఇస్తా ఉంటారు కదా. సో అంటే మరి ఇటు పక్క భగవంతుడు ఉండడా అనేది దానికి సార్ ఒక మంచి స్టోరీ చెప్పారనమాట. ఏంటంటే ఒక అవ్వ ఉంటదన్నమాట తిరుమన్నాలయంలో. అయితే ఆవిడ కానీ చాలా ఆవిడకి 98 సంవత్సరాలు, పాపం శరీరం అంతా ఇట్లా వంగిపోతుంది. కాళ్ళు కూడా ఆవిడ ముడుచుకొని కూర్చోలేదు. ఇలా చేతులన్నీ వంగిపోయి ఉంటాయి. అయితే విఘ్నేశ్వరుడు భక్తురాలన్నమాట. గణపతికి బాగా పూజ చేస్తుంది. చాలా చాలా గొప్ప భక్తురాలన్నమాట. అయితే ఇంకా ఆవిడ భక్తికి మెచ్చి గణపతి వస్తాడు ఆమె దగ్గరకొచ్చి, "ఏం కావాలో చెప్పవ్వా" అంటాడన్నమాట. "ఈ వయసులో నేనేం కోరుకుంటానయ్యా? నాకేముంటాయి? నాకు కైలాసానికి వెళ్ళాలనుంది. శివుడు చక్కగా నాట్యం చేస్తుంటే చూడాలనుంది. శివుడు చక్కగా అందరికీ కూర్చోబెట్టి వాళ్ళ గణాలతోటి అంటే ఇప్పుడు ధర్మరాజు, తులసిదాసు, మన మీరాబాయి లాంటి వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా! వాళ్ళందరికీ ఎలా మాట్లాడుతున్నారు? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళగలిగితే నువ్వు తీసుకెళ్ళు" అని అంటదన్నమాట. సరే అని చెప్పి ఆవిడని అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. అందరిని చూసి చాలా ఆనందపడిపోయిద్ది. అక్కడ శివుడు ఎదురుగా కూర్చొని చక్కగా సింహాసనం మీద, పక్కనే పార్వతీ అమ్మ, శివగణాలు అన్నీ చూసి ఆనందపడిపోతా ఉంటదన్నమాట. కానీ అందరూ చక్కగా వాళ్ళందరూ పద్మాసనంలో కూర్చొని ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ ధ్యాన సాధన చేసి స్థిర సుఖాసనంలో ఉంటారు కదా! అలా పైన కూడా చక్కగా అందరూ ఎవరి ఆసనంలో వాళ్ళు కాళ్ళు మడుచుకొని కూర్చొని ఉంటారు. పద్మాసనం, స్థిర సుఖాసనం అలా అందరూ. పాపం ఈవిడకేమో కాళ్ళు ఫోల్డ్ చేసుకోవడానికి రాదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ శరీరము అంతా ఇదైపోయింది కదా! కాళ్ళు చాపుకొని కూర్చుంటుంది. ఆ కాళ్ళు చాపుకున్నది ఏంటంటే స్ట్రెయిట్‌గా శివుడికి ఎదురుగా ఉంటాయన్నమాట. భర్తగా ఎదురుగా కాళ్ళు చాపుకొని కూర్చుంది కదా! పార్వతీదేవి కొంచెం ఫీల్ అవుతదన్నమాట. ఎందుకంటే భర్త ఎదురుగా కాళ్ళు చాపుకొని నా భర్త ముందు అలా కూర్చుంది గదా ఆవిడ అని. ఆవిడ పక్కన వాళ్ళని పిలిచి చెప్తుందన్నమాట. ఆవిడని కొంచెం పక్కకి కాళ్ళు పెట్టుకోమని చెప్పండి అంటదన్నమాట. అప్పుడు శివుడు చెప్తాడు, "నువ్వు ఆవిడ జోలికెళ్ళకు. ఆవిడ చాలా భక్తురాలు" అంటే, "లేదు స్వామి, అలా కాళ్ళు పెట్టుకుంటే నాకు నచ్చట్లేదు. చెప్దాము" అని చెప్పిస్తుంది. వాళ్ళెళ్లి అవ్వకి చెప్తారన్నమాట. "అవ్వ, నువ్వు అలా కాళ్ళు ముందు పెట్టుకొని కూర్చోకూడదు. శివుడికి కాళ్ళు తగులుతున్నట్టుగా, కాళ్ళు చూపిస్తున్నట్టుగా ఉంది" అంటే, "అవునా అమ్మ, అలాగా? అయితే ఇటు పక్క శివుడు ఉండడా? అయితే నేను ఇలా పెట్టుకుంటాలే" అని పక్కకి జాపుతుంది. ఆవిడేమంటుంది, "ఇటు పక్క శివుడు ఉండడు గదా! అయితే ఇలా కాళ్ళు జాపుకుంటాను." అంటే శివుడు ఈ ప్లేస్‌లో ఉండడా అని ఆమె అన్నది గదా!
అంటే నేను అక్కడ లేను అనుకుంటుంది కదా, అందుకే శివుడు నిరూపించుకోవాలి కదా నేను అన్ని చోట్ల ఉన్నానని, వచ్చి అటు తిరుగా కూర్చుంటాడు. అబ్బా మళ్ళీ శివుడు వచ్చి కూర్చున్నాడా, సరే ఇంకో పక్కకు పెట్టుకుందామని, అయితే ఇటువైపు శివుడు ఉండడు అనుకుంటా అని చెప్పి ఇటు పక్కకు తిరుగుతుంది, మళ్ళీ శివుడు వచ్చి కూర్చుంటాడు. అలా ఆమె ఎలా కాళ్ళు చెప్తే అక్కడ శివుడు ఉంటాడనమాట. అప్పుడు పార్వతీదేవికి వెంటనే అర్థమైపోతుంది, ఓహో నేనే తప్పుగా అనుకున్నాను. ఆమె జగన్మాత తెలియదని కాదు కానీ మనకి స్టోరీని అర్థం అవ్వడానికి ఇలా క్లియర్ గా చెప్తున్నారనమాట. అప్పుడు పార్వతీదేవి ఆవిడ అవ్వ దగ్గరికి వచ్చి చెప్తుంది, అమ్మా మీరు మాకు ఒక మంచి అర్థాన్ని ఇచ్చారు, ఒక తాత్పర్యాన్ని మాకు ఇన్ని రోజుల నుంచి అర్థం కాని ఒక భావాన్ని క్లియర్ గా చెప్పారు. శివుడు అన్ని చోట్ల ఉంటాడు అని మాకు తెలుసు, ఆవిడకి తెలియదని కాదు, తెలుసు. కానీ నువ్వు కాళ్ళు అలా పెట్టుకునేసరికి ఇటు పక్క శివుడు ఉండడని నేను అలా నీకు చెప్పాను, సలహాని ఇవ్వమని చెప్పాను, నన్ను క్షమించండి అమ్మా అని చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా శివుడు ఇక్కడే ఉంటాడు, ఈ ఫోటోలోనే ఉంటాడు, లేదంటే ఆ దేవుళ్ళలోనే ఉంటాడు, ఈ పటంలోనే ఉంటాడు, ఇలా అనుకోవడానికి ఎక్కడ లేదు. చెప్తారు కదా, ఎందెందు వెతికితే అందందే గలడని. అట్లా శివుడు ఎక్కడ మనం వెతకక్కర్లేదు, ఎక్కడైనా సరే ఆయన మనకి దర్శనం ఇస్తారు. అందుకే ఇందులో లేడు అందులో ఉన్నాడు అని చెప్పడానికి మనము అసలు మనం ఆలోచనే రానివ్వకూడదు. ప్రతి జీవిలో, ప్రతి దాంట్లో, ప్రతి వస్తువులో, ప్రతి అన్ని విషయాల్లో, ఈవెన్ మనం చేసే పనిలో కూడా ఉన్నాడు అనుకుని మనం చెయ్యమని ఈ ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ శ్లోకాలకి. నెక్స్ట్ బ్రహ్మణాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రామివాంబస. కర్మలన్నింటియును భగవదార్పణను గావంచి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు వాణ్ణి తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటావు. ఇందాక మనం చెప్పుకున్న స్టోరీదే మళ్ళీ ఒకసారి రిపీటెడ్ గా చెప్తున్నారనమాట. ఎప్పుడు ఇది నేనే చేస్తున్నాను అనుకోకూడదు, తామరాకు నీటి ఎలా ఉంటుందో అలా మనల్ని ఉండమని చెప్తున్నారనమాట. ఉండాలి, ఉన్నట్టు ఉండాలి, అటాచ్మెంట్ ఇన్ డిటాచ్మెంట్ అనమాట. నెక్స్ట్ 11th చూద్దాము. కాయేన మనసా బుద్ధ్యా కైవలైరేంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. కర్మయోగులు మమతాసక్త రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరించరు. అంటే మనం అన్నమాట. కర్మని ప్రతి పనిలో ఎప్పుడైతే ఆచరిస్తూ ఆ భగవంతుడు ఉన్నాడు, మన ఇంద్రియాలన్నిటినీ మనము మనసు, బుద్ధి, శరీరం అంతఃకరణ శుద్ధికై, అంటే అంతఃకరణం అంటే ఎటువంటి భావం లేకుండా ఎప్పుడైతే మనం ఆచరిస్తామో వారు తప్పకుండా అంటే మమతా శక్తులై ఉండాలి. అంటే వాటి మీద మనం ఆసక్తి లేకుండా ఉంటే గనక మనము యోగిగా అంటే యోగులుగా మనం ముందుకు వెళ్తుంటాము అని చెప్తున్నారు. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టిక్యం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సకామ భావంతో ఎప్పుడైతే మనం కర్మలని ఆచరిస్తామో అంటే అంటే ఆ బంధం నుంచి మనము విముక్తులవ్వడం అన్నమాట. నాది లేదు, నీది లేదు అన్న భావంతో ఆచరిస్తే ఇది నాది కాదు, ఇది నేను కాదు అని ఆచరించాలి. అప్పుడు శివుడే మన దగ్గరికి వస్తారంట. ఇందాక మనం చూసాం కదా, ఆవిడ ఆచరిస్తా ఉంటుంటే గణపతి డైరెక్ట్ గా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తారు. అట్లాగే మనం కూడా ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తా ఉంటామో, మనం రోజు మనకి శివుడు కనపడ్డాడని, లేకపోతే ఇంకా ఈశ్వరుడు, ఇంకా సాయిబాబా అని, ఇలా రకరకాల మనము దేవుళ్ళందరితోటి అందరి చైతన్యంతో అటాచ్ అయి ఉంటున్నాము భగవత్ స్వరూపంతో. సో వాళ్ళు మన దగ్గరకు వస్తారు ఎప్పుడైతే మనము ఆచరణలో ఉంటామో, సాధన చేస్తుంటామో అన్న భావంతో మనం ఉండాలి. లేదు నేనే చేస్తున్నాను, నేను మాత్రమే చేయగలను అన్న భావంతో ఉంటే మనమే ఆ దైవాన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. మనమే దేవుడు చేపిస్తున్నాడంటే దేవుడు మన దగ్గరకు వస్తాడు, నేనే చేస్తున్నానంటే మనం దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి ఆ పరమాత్ముణ్ణి అనేది ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. సర్వ కర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సేమ్ ఇందాక చెప్పింది మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నారు అనమాట. న కర్తం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అంటే ఈ 3 శ్లోకాలకి అర్థం ఏంటి అంటే, పరమేశ్వరుడు ఎవరి కర్మలకి కారణం కాదు, దేనికి భాగస్వాములు కాడు. సృష్టి మొత్తం భగవంతుడి యొక్క ఆ
భగవంతుడి చేతనే సృష్టించబడింది అనమాట. ప్రతి ఒక్కళ్ళు మీ భూమి మీద ఉన్న ప్రతి జీవి, మనుషులనే కాదు, జీవులు, జంతువులు, ఏ జీవరాశులైనా సరే భగవంతుడి యొక్క సృష్టి వల్లనే ఇక్కడ ఏర్పడ్డాయి అనమాట. ఇప్పుడు పాము కరుస్తుంది, లేకపోతే చీమ వచ్చి కుడుతుంది మనని. ఇంకా ప్రతీది కూడా మనకి అన్ని దేవుడు ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతోటే జరుగుతాయి. కానీ మనిషి ఒక్కడికే మనకి స్వేచ్ఛ ఉంది అనమాట. మనిషికి స్వేచ్ఛనిచ్చాడు ఆ భగవంతుడు. మనస్సు, హృదయం, ఫ్రీడమ్ అన్నీ మనకి ఇవ్వబడ్డాయి. అలా అని మర్డర్ చేసేసి ఆయన మీద వెయ్యమని కాదు. మనం చేసే పుణ్య కర్మలు ప్రతీది కూడా మనతోటి ఆ భగవంతుడు చేయిస్తున్నాడు అని మనం అనుకోవాలి. ఎందుకంటే మనం అలా అనుకుంటేనే మనం అప్పుడు అధర్మంలో లేకుండా ఉంటామనమాట. ధర్మ మార్గంలో ఉండగలుగుతాము. మళ్ళీ అహంకారం వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ అధర్మంలోకెళ్ళిపోతాము. ధర్మ మార్గంలో మనం ఉండాలి అంటే ప్రకృతిలో మనల్ని ఏది చేసినా సరే, ఏది కుట్టినా, పాము మనల్ని కరిచినా, ఏది చేసినా గాని అది భగవంతుడు యొక్క ఆజ్ఞనే అని మనం అనుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా మనం అజ్ఞానంతో మోహితములో అవ్వకూడదు. అలా అయ్యాము అంటే జ్ఞానుల దగ్గరికెళ్లి మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అలాగే దీనికి అంటే ఇంద్రియాలు, మన ఇంద్రియాలను ఎలా మనం వశపరుచుకోవాలి, మన బుద్ధిని, హృదయాన్ని, మన ఆత్మని మనం ఎలా ఆహ్, అంటే సెట్ చేసుకోవాలి అనేది దీనికి మనకి వంశీకిరణ్ గారు ఒక మంచి స్టోరీ అయితే చెప్పారనమాట. ఏంటంటే ఒక రాజుగారు ఉంటారనమాట. ఆ రాజుగారు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక మంత్రి ఉంటాడు. ఆయన ఏది చెప్తే అదే వింటారు. ఆయన చాలా మంచి సలహాలు ఇస్తుంటారనమాట. అంటే కొత్తగా వస్తారు. కానీ చాలా బాగా సలహాలు ఇస్తుంటారు. ఆ మంత్రి చెప్పిందే రాజుగారు చేస్తుంటాడు. ఈ దగ్గర ఇదివరకి అంతా ఉన్న వాళ్ళుంటారు కదా! అంటే కొంచెం సీనియర్స్ వాళ్ళంతా ఆయన దగ్గర పనిచేసే మంత్రి మండలి అందరూ ఉంటారు కదా! వాళ్ళందరికీ కొంచెం అసూయ వస్తుందన్నమాట. కొత్తగా వచ్చిన వాడికి ఏంటి అంత ఇంపార్టెన్సు, అన్నీ ఆయనకి అప్పచెప్తున్నాడు. ఆయన చెప్పినట్టే చేస్తున్నాడు. అట్లా చేయకూడదు గదా! మమ్మల్ని గూడా చూడాలి గదా! అని అనుకుంటుంటారు. అన్న ఈ ద్వేషంతో ఏం చేస్తారంటే, ఈయనకి కొంచెం విష ప్రయోగం చేస్తారు ఆ మంత్రికి. ఆయనకి ఆ జ్వరం స్టార్ట్ అవుతదనమాట. విష ప్రయోగం చేశారు కదా! అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. ఈయన ఇంటికెళ్ళిపోయి ఇంక ఇంట్లోనే ఉంటారనమాట. ఈయనేం చేస్తారు ఈ మంత్రికి మాత్రం ఆ రాజుగారిని కలవాలని చాలా లోపల ఉంటదనమాట. వెంటనే ఆ రాజుగారు వేరే ఊరెళ్తున్నారని సమాచారం ఈ మంత్రికి అందుతుంది. ఆయన వెళ్తూ ఉంటుంటే ఒక చెట్టు మీదెక్కి కూర్చుంటాడు. ఆ రాజుగారు ఎప్పుడైతే అక్కడికి రాగానే ఆ రాజుగారి యొక్క అది ఉంటుంది కదా! దాని మీద దూకేయాలి అని చెప్పి రథం మీదకి. సో, వెంటనే ఆయన కరెక్ట్‌గా రాజుగారి రథం ఆ చెట్టు దగ్గర రాగానే దూకేస్తాడు. ఆ గుర్రం మీద పడిపోతాడనమాట ఈ మంత్రి. వెంటనే వాళ్ళందరూ గమనించి ఏం చేస్తారు అక్కడ అంతా పొగ వేసేస్తారు. వేసేసి ఈ మంత్రిని అక్కడి నుంచి తోసేస్తారు వాళ్ళందరూ. తోసేయంగానే ఆయన వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఎవరు ఎవరు అని చెప్పి మా రాజుగారు అడగంగానే, "చూసారా ఆ మంత్రి చచ్చిపోయాడంట. మీకు తెలియలేదు గదా! ఆత్మ మిమ్మల్ని పట్టుకొని ఉంది. ఇక్కడికొచ్చిందిప్పుడు" అని జెప్తారు. ఆ మంత్రి కొంచెం భయపడతాడనమాట. అయ్యో! ఆయనని అంత దగ్గరికి తీశా గదా! అందుకే ఆత్మ నా చుట్టూ తిరుగుతుంది అని అనుకుంటాడనమాట. అనుకోని ఇంకా వెళ్ళిపోతాడు. ఆయన రాజ్యం, ఆయన పనులు ఆయన చూసుకుంటా ఉంటాడు. ఇంకా వీళ్ళకి బాగా పెక్కు మీరిపోతదనమాట. ఆ మంత్రులు అక్కడ ఉండే మంత్రి మండలి వాళ్ళు చేసే అఘాయిత్యాలు గాని, అన్ని పెక్కు బాగా ఎక్కువైపోతాయనమాట. ఈ మంత్రిని రానివ్వరు కదా! ఈ మంత్రికి ఈ విషయాలన్నీ తెలుసుకొని నాకెందుకులే ఇదంతా నేను హాయిగా అడవిలోకెళ్ళిపోయి నేను ధ్యాన సాధన చేసుకుంటానని చెప్పి ఆయన ఎళ్ళిపోయి చక్కగా సాధన చేసుకుంటూ అడవిలో ఉంటాడనమాట. ఒకసారి ఏం చేస్తాడు ఈ రాజుగారు వేట కోసమని అడవికెళ్తాడు. అక్కడ ఈయన చేసేది చూస్తుంటాడు. సాధన చేసేది కళ్ళు మూసుకొని. చూడేసిన తర్వాత అమ్మో! ఇక్కడికి కూడా వచ్చాడా ఏంటి ఈయన అని అనుకుంటుంటాడు. ఈ లోపల ఆ సౌండ్‌కి లెగిస్తాడు ఆ మంత్రి. రాజుగారు నమస్కారం అనంగానే, అమ్మో! ఆత్మ ఇంకా నన్ను వదిలిపెట్టట్లేదురా బాబోయ్! అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, మెయిన్ ఇక్కడ మనకి బుద్ధి కర్మానుసారేన అంటారు కదా! రాజు అంటే మనమే అన్నమాట ఇక్కడ. అలాగే మంత్రి అంటే మన ఆత్మ. ఎప్పుడు కూడా మన ఆత్మ చెప్పే మాట మనం వినమనమాట. అక్కడున్న దుష్ట మంత్రులంటే మనసనమాట. మనస్సు, ఇంద్రియాలు అంటే కుట్రలు చేస్తా ఉన్నారు చూడండి వాళ్ళు. అలాగే మన మనస్సు, మన ఇంద్రియాలు అలా గూడా ఒక్కొక్కసారి చెప్తా ఉంటాయి మనకి. ఇది మనం మంచి మార్గంలో ఉన్నా గాని అలా చేయకు, ఇలా చేయకు అని చెప్తా ఉంటాయి. కానీ మనం ఏంటంటే ఒక్కొక్కసారి వాటన్నిటిని కోల్పోయి అజ్ఞానంతోటి మోహితులమైపోయి మన మనసు చెప్పే మాటే వింటుంటాం. ఆత్మ చెప్పే మాట గాని, బుద్ధి చెప్పే మాట గాని వినమనమాట. అలాగే చూడండి రాజుగారు గాని ఆయన ఇంద్రియాలు పట్టుకున్నాడు గాబట్టి ఆ మంత్రులందరూ చెప్పేది విన్నాడు. అదే ఆయన ఆత్మ లోపల నుంచి చెప్తోంది. ఆయన మంచోడు ఆయనది సలహాలు పాటించు అని. కానీ ఆయన వినలేకపోయాడు. అందుకని ఆయనకి అలాంటి గత్యంతరం వచ్చిందనమాట. అందుకనే ఎప్పుడు కూడా మన ఆత్మ ఏది చెప్తే, మన ఇన్నర్ వాయిస్ ఏది చెప్తే మనము అది వింటూ ఉండాలనమాట. ఒక్కొక్కసారి చూడండి మన రోడ్డు మీద ఎళ్తా ఉంటాము. చక్కగా మామిడి చెట్టు కనిపిస్తుంది. మనం చెప్తుంది మన
బుద్ధికి కొయ్యొద్దు, అది వాళ్ళ మామిడి చెట్టు, ఆ పండుని తీసుకోవద్దు అని. కానీ మన మనసు చెప్తుంది కోసేది ఒకటే కదా, తీసుకో 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 అని. కోసాక ఇంటికి తెచ్చాక ఫీల్ అవుతాం, అరే అనవసరంగా తెచ్చామే అని. అంటే మనం బుద్ధి అక్కడ ఫెయిల్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు కూడా చేసే ప్రతి ఆలోచన మీద, థాట్ మీద, పని మీద కూడా ఆలోచన చేయాలి, అవేర్నెస్ తో ఉండాలి అనేది ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినిః శుని చైవ స్వపాకే చ పండితః సమదర్శినః ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితః न स्पृहश्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियं స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థితః. ఇక్కడ మనం చాలా అంటే చాలా తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, జ్ఞానులు విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందును, గోవు ఏనుగు కుక్క మొదలగు వాని ఎందును, చండాలుని ఎందును సమదృష్టినే కలిగి ఉందురు. అంటే జ్ఞానులు అనే వాళ్ళు ఎప్పుడైతే కుక్క మాంసం తినేవాడినైనా సరే, పండితుడినైనా లేకపోతే పామరుడినైనా, ఆవునైనా, గేదెనైనా, మేకనైనా, ఏదైనా సరే సమదృష్టితో చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంటి ముందుకు ఒక గోవు వస్తుంది, వెంటనే ఏం చేస్తాం మనం, దవదబాని వెళ్ళిపోయి పసుపు కుంకుమ వేసేసి దానికి అన్నం పెట్టేసి, అరటిపళ్ళు ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు తీసుకెళ్లి పెట్టి ఎంచక్కా పూజ చేస్తాము. కానీ ఇంట్లోకి వచ్చి ఏం చేస్తుంటాము, ఆ మటన్ చికెన్ చెప్పి వండుతా ఉంటాము. అంటే ఒక ఒక జీవినేమో అక్కడ గోవును పూజించొద్దు అని కాదు, గోవును పూజించాలి, చాలా మంచిది. అంటే స్వర్గప్రాప్తి అని చెప్పారు కాబట్టి మనం గోవుని పూజిస్తున్నాము. కోడికి పాపం స్వర్గప్రాప్తి అని చెప్పలేదని దాన్ని కోసుకు తింటున్నామేమో. అప్పుడు కృష్ణుడు అలా చెప్పుంటే ఈ రోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు. మేకలు ఇవి కూడా స్వర్గప్రాప్తి ఉంటాయి, వాటిని పూజిస్తాయని చెప్పుంటే ఈ రోజు ఎవరు వాటి జోలికి వెళ్ళేవాళ్ళు కదా, అహింస ఉండేది కాదేమో అనిపిస్తుంది. అట్లా ఇంట్లోకి వచ్చేమో చికెన్ మటన్ వండుతాం, బయటికెళ్ళేమో ఇంకో గోవుని గోవుకి దండాలు పెడుతుంటాం, దాని మూత్రాన్ని కూడా పట్టుకొని తాగుతాం. ఎందుకు అంటే రోగాలు పోతాయి, జబ్బులు నయమవుతాయని. సో ఫ్రెండ్స్, బీ అవేర్ గా ఉండండి. దేన్ని పూజించిన ప్రతి జీవిలోని మనం సమదృష్టితో చూడాలి. ఆవునైనా, గేదెనైనా, దేన్నైనా సరే, కోడినైనా, మేకనైనా, ఏదైనా గాని సమభావంతో చూడాలి. అందుకని మనం ఎప్పుడు ఏకాభావ స్థితి, ఎంత మంచి పదం వాడారు చూడండి. ఏకాభావ స్థితి, ఏకంగా చూడాలి, అన్నిటిని ఒకటే భావంతో చూడాలి. అప్పుడే మనకి అక్షయానందం కలుగుతుంది నిరంతరం. ఇప్పుడు నేను ఇప్పుడు క్లాస్ చెప్పాను కాబట్టి, లేకపోతే విన్నాము, లేకపోతే సజ్జన సాంగత్యం ఈ రోజు వరకే ఆనందం అని కాదు. అది ఎప్పుడు అక్షయానందం అంటే పర్మనెంట్ ఆనందం అన్నమాట అది. మనకి ఎప్పుడు అక్షయానందం కలవాలంటే మనం సమభావనతో ఉండాలి, సమదృష్టితో ఉండాలి అనేది మనకి ఇందులో చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దాము. 21. బాహ్య స్పర్శేష్వసక్తాత్మా విందాత్యాత్మని యత్సుఖం స బ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖమక్షయ పశ్నుతే. ప్రాపంచిక విషయమందు అనాసక్తులై అంతఃకరణములు గల సాధకుడు ఆత్మస్థితి ధ్యాన జనితమైన సాత్వికాత్మనందమును పొందును. అది ప్రాపంచిక విషయాల్ని మనం ఎప్పుడైతే వదిలేసి ఆత్మ యందు రమిస్తుంటామో అప్పుడే మనకి నిశ్చల స్థితి, అతడు సచ్చితానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడే అక్షయానందమును అనుభవించురు. అట్లా మనకి ఇప్పుడు కూడా అక్షయానందంతో ఉంటాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 26 చూద్దాము. కామ క్రోధో వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఎప్పుడు కూడా మనకి భోగాలనేవి దుఃఖ హేతువులు. ఆత్మ యందు ఎప్పుడైతే మనము రమించువాడు, సంతుష్టుడైన వాడు, అంటే ఇప్పుడు మీరాబాయి, అన్నవయ్య, కబీర్ దాసు, ఇలా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ వాళ్ళ ఆత్మ యందు ఎప్పుడు కూడా వాళ్ళు ఆత్మతోనే ఉంటారు, వాళ్ళ ఆత్మ యందు ఆత్మ అయి ఉంటారు అనమాట. ఇందులో మనకి సార్ ఒక చిన్న స్టోరీ చెప్పారు, తులసి దాసి గారిది. ఏంటి అంటే ఆయనకి రాజుగారి దగ్గర ఆయన పండితుడిగా చేస్తా ఉంటారు కదా, అయితే ఆయనకి పెళ్లి అవుతుంది అనమాట. చాలా అందమైన భార్య వస్తుందన్నమాట. ఆవిడతో చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఆ రోజు ఆయన రాజుగారి దగ్గరికి డ్యూటీకి వెళ్తారనమాట. వెళ్ళినా కానీ అక్కడంతా చర్చ జరుగుతా ఉంటది కానీ ఈయన మనసంతా భార్య మీదే ఉంటదన్నమాట. అంటే ఆయనకి అంటే ప్రేమ అనుకోవటమో మోహమో ఏమో గాని ఆయనకి ఆ భార్య దగ్గరికి వెళ్ళాలి, కబుర్లు చెప్పుకోవాలి, ఆవిడతో మాట్లాడాలి అనే ఉంటుంది గాని ఆ రాజుగారు చెప్పేది ఏది, చర్చలో పాల్గొనండి వాళ్ళందరూ చెప్పేది ఏమి వింటూ ఉండడనమాట. ఇంకా రాజుగారికి అర్థమైపోతుంది, ఈయనకి కొత్తగా పెళ్ళైంది కదా, భార్య మీద ఇది ఉన్నట్టుంది ప్రేమ,
వెళ్ళి నీ భార్య దగ్గరికి వెళ్ళి కలుసుకోపో అంటాడు అనమాట. అయితే అప్పుడు ఈ ఆషాఢ మాసం అవడం వల్ల ఆవిడ ఏంటంటే వాళ్ళ అమ్మగారింట్లో ఉంటుందన్నమాట. ఎలా వెళ్ళాలి కలుసుకోవాలి అని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. చాలా మధ్యలో ఒక చెరువు వస్తుంది. దాన్ని దాటుకుంటూ వెళ్తాడు. అంతా బురదైపోతుంది. మురిక్కాలువలు వస్తాయి. అడవి మార్గాన వెళ్ళేసరికి ఆయనకి రాత్రి 10, 11 అయిపోతదన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పైన కిటికీలోంచి కిందకి ఒక తాడు వేలాడుతూ ఉంటది. అబ్బా! నా భార్య గూడా నాలాగే నేనొస్తానని ఎదురు చూస్తా ఉన్నట్టుంది. అందుకని నా కోసం ఇక్కడ ఇది యేసుంచింది అని జెప్పి తాడు దాన్ని పట్టుకొని పైకెక్కుతాడనమాట. భార్య దగ్గరికెళ్ళంగానే ఆవిడ షాక్ అవుతుంది. "అదేంటి ఈ టైంలో వచ్చావు? ఈ బురదేంటి? ఇదంతా పూసుకున్నావేంటి?" అని అడుగుతుందనమాట. "అంటే నేను నీకోసమే వచ్చాను. నేనొస్తానని నీకు తెలుసా? నువ్వు ఆ తాడేసావేంటి?" అంటదనమాట. నేను తాడేయడం ఏంటి? అసలు నువ్వొస్తావని నాకెలా తెలిసిద్ది? అని జెప్పి ఇద్దరు కిటికీలోంచి జూస్తే అది కొండ చిలువనమాట. అంటే ఆయనకి అంత తెలియకుండా ఆ తాడనుకోని ఆ కొండ చిలువను పట్టుకొని పైకెక్కుతాడనమాట. అప్పుడు ఆవిడ క్లాస్ పీకుతది. ఆవిడ చాలా జ్ఞాని అనమాట. నీకసలు ప్రేమ ఉందా? మోహంలో ఉన్నావా? ఎందుకు నువ్వు అంత ఎత్తుక్కుంటూ అది కొండ చిలువకి నీకు పాముకు తెలియకుండా దాన్ని పట్టుకొని పైకొస్తావా? అదేమన్నా నిన్ను చేసుంటే అయినా గాని నువ్వు నన్ను నిజంగా నా మీద ప్రేమ ఉంటే అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని అక్కడ నువ్వు ధ్యానంలో గాని కూర్చొనుంటే నా ఆత్మతో కనెక్ట్ అయ్యి ఇద్దరం ఉండేవాళ్ళం కదా! ఒక్క దగ్గరే. అంటే నువ్వు నా శరీరానికి నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అందుకే ఇక్కడి దాకా వచ్చావు మోహంతోటి అని చెప్పి క్లాస్ పీకుతుందనమాట. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు. ఓహో! నిజమే కదా! ఆవిడ చెప్పింది కరెక్టే కదా! అనుకోని ఆయన ఇంకా అలా అనుకోని వెళ్ళిపోతాడనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి చక్కగా ఆయన కాశీ వెళ్లి అక్కడ ధ్యాన సాధనలో మునిగిపోయి ఉంటాడనమాట. ఈవిడేంటి అంటే భర్త ఎక్కడికి పోయాడో అర్థం కాదు. వెతుకుతా ఉంటుంది. వెతుక్కుంటూ కాశీ ఎళ్తుంది. ఆయనను చూడంగానే ఉంటేనేమో అట్లున్నాడు. లేకపోతేనేమో ఇట్లా వదిలేసి అన్నీ వదిలేసొచ్చి ఇక్కడ కూర్చొని సాధన చేస్తున్నాడు అని అనుకుంటదనమాట. కానీ తర్వాత తులసీదాస్ గారు చాలా జ్ఞాని అయ్యి, యోగి అయ్యి చాలా పాటలు రాసారు. అది వేరేదండి. కానీ ఇక్కడ జ్ఞానాన్ని ఆవిడ చక్కగా అందించారు అన్నమాట ఆవిడకి. అంటే మోహంతో ఉండకూడదు, అజ్ఞానంలో ఉండకూడదు. ఎప్పుడో ఎవరో ఒకళ్ళు మనకి జ్ఞానం అనే కీని ఓపెన్ చేస్తారు. దాన్ని మనం అప్పుడు ఆచరణలో పెట్టుకొని తెలుసుకోగలగాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. నెక్స్ట్ 27థ్ చూద్దాము. స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భ్రువః ప్రాణాపాన సమో కృత్వా నాసభ్యంతరచారిణౌ యతీంద్రియ మనో బుద్ధిః మునిర్మోక్ష పరాయణః విగతే చ భయ క్రోధో యః సదా ముక్త ఏవ సః. అంటే సింపుల్ గా ధ్యాన సాధన చెయ్యాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాస మీద మనము ధ్యాస పెట్టాలి అని చెప్తున్నారు. మన అర్జునుడికి కూడా కృష్ణుడు అదే చెప్తున్నారనమాట. ఎవరైతే అంటే ఇక్కడ అంటే మనం అంటే కాన్సంట్రేట్ చేయకుండా శ్వాస మీద చేస్తాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస మీద ఎవరైతే గమనిస్తూ ఉంటారో వాళ్ళుకి చక్కగా ధ్యాన సాధన ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటారో వారికి అన్ని అందుతాయి. వాళ్ళంతా శాంత పరబ్రహ్మ పరమాత్మయే అంతా అని మనకి గోచరిస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. లాస్ట్ శ్లోకం చూద్దాము. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. అంటే ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఆయన ఆత్మీయుడే, ఆయన పరమాత్ముడే అని చెప్పి చెప్తున్నారనమాట. అనగా అవ్యాజ దయాలువు పరమ ప్రేమ స్వరూపుడు. ఆయన ఎంత ప్రేమ స్వరూపుడు, అందరి మీద ఒకేలాగా ఆయన ప్రేమని కురిపిస్తుంటారు. ఈ భగవతత్వం ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును. ప్రతి ప్రాణిలో భగవంతుడున్నాడు, ఆ శివుడు ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటే దానికి మించిన శాంతి, పరమ శాంతి ఇంకొకటి లేదు అని చెప్పి చెప్తున్నారనమాట. మనం ఏకాభావ స్థితిలో ఎప్పుడైతే ఉంటామో కర్మలని అంటే పనులని మనం వృత్తిని దైవంగా ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు అందులో తప్పకుండా మనకి ఆ పరమాత్ముడు, ఆ దేవుడు ఉంటాడనేది ఈ చాప్టర్ లో మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశారనమాట. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్ భారతి మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మాస్టర్స్.